గత కొంతకాలంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. అనామక జట్లు సైతం దాయాది దేశంపై అలవోక విజయాలు సాధిస్తున్న వైనం. దీంతో పాక్ జట్టుపై అభిమానులు మాజీలు తీవ్ర విమర్శలను గుప్పిస్తున్నారు. దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ మరోసారి సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుత వైట్ బాల్ సారథి బాబర్ అజామ్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు తెలుస్తోంది. వైట్ బాల్ జట్ల కెప్టెన్ బాబర్ కు ఉద్వాసన పలికే అవకాశం ఉందని జియో న్యూస్ వెల్లడించింది. T20 వన్డేలకు కొత్త సారథిని నియమించాలని పీసీబీ అనుకుంటోందట. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సొంత గడ్డపై జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లక్ష్యంగా జట్టును పటిష్టంగా చేయాలని ప్రణాళికలు రచిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలోనే బాబర్ స్థానంలో మహమ్మద్ రిజ్వాన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని యోచిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి. అటు వ్యక్తిగతంగానూ బాబర్ ఇంతకు ముందులా మంచి ప్రదర్శనలు చేయలేకపోతున్నాడు. ఇటీవల బంగ్లాతో సిరీస్ లో ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే వైట్ బాల్ క్రికెట్ లో కెప్టెన్సీలో ప్రభావితం చేయలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతన్ని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలని పీసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూలైలో వైట్ బాల్ హెడ్ కోచ్ గ్యారీ కిట్టెన్స్ పీసీబీ అధికారుల మధ్య ఈ మేరకు చర్చలు జరిగినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ కెప్టెన్ గా రిజ్వాన్ కనిపించడం ఖాయం. అంతేగాక ఆ జట్టు 3 ఫార్మాట్లలో అతన్ని నాయకత్వం వహించనున్నాడని తెలుస్తోంది.